ఏసుకు అన్నీ ఉన్నాయండి, ఒక కామం మాత్రం లేదు, అదొక్కటే లేదని చెప్తారు వీళ్ళు. అన్నీ ఉన్నాయి, విపరీతంగా ఆకలి ఉంది, విపరీతంగా నిద్రపోతాడు, విపరీతంగా కోపడతాడు, అన్నీ ఒక హ్యూమన్కి ఉండే ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, ఒక్క సెక్సువల్ ఫీలింగ్స్ మాత్రమే లేవండి అని చెప్తారు. అన్నీ ఉండేవన్నీ అదొక్కటే ఎలా లేకుండా పోయింది. ఇప్పుడు పాస్టర్కి అన్ని అలవాట్లు ఉంటాయి, అదొక్కటే లేకుండా ఎలా పోద్ది? ఓకే, అసలు తీసేది పిచ్చి ప్రశ్న ఇది. పాస్టర్లు తాగుతారు, అసలు దాని ప్రశ్నే కాదు అసలు. ఇంకా ఎక్కువ తాగుతారు వాళ్ళు, వాళ్ళకుండే స్ట్రెస్ అంటే మనం విజువల్లో చూసేవి అన్ని కూడా నిజాలే అంటారా అదే వారి హత్య తర్వాత? ఇప్పుడు అంత అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు సింపుల్గా ఒక్కటే ప్రశ్న అండి, 24 రాత్రి ఆయన ప్రమాదం జరిగింది, అవునా? ఇప్పుడు ఒక డూపును పెట్టి షూట్ చేశారు అనుకుందాం వీళ్ళు చెప్తున్న ప్రకారం, అంటే పగటి పూట కూడా షూట్ చేశారు కదా. ఓకే, ప్రమాదం జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిపోయింది, 25 మార్నింగ్ తర్వాత షూటింగ్ చేయడానికి అవకాశం లేదు, ఏదున్నా ముందే 24 మధ్యాహ్నమే షూటింగ్ జరిగిపోవాలి. అవును, మరి 24 మధ్యాహ్నమే షూటింగ్ జరిగితే ఈయన ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరాడు, ఎప్పుడు కిడ్నాప్ చేశారు, ఇప్పుడు ఈ 300 కెమెరాల్లో కవర్ అయ్యేలాగా ఒక డూప్ ట్రావెల్ చేశాడు, అసలు సాధ్యమేనంటారు ఇది? ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన హాఫ్ అన్ అవర్లో వైన్ షాప్లో ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు కనుక మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇంటి దగ్గర నుంచి అడుగు బయటపడిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ మినిట్లో ఎక్కడెక్కడ ట్రావెల్ చేసాడో కూడా మొత్తం ఫుటేజ్ వచ్చేస్తుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఒక మనిషిని మాయం చేసి ఇంకొకరిని పెట్టాలంటే మినిమం 1 అవర్ టైం